సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మావి గన్ అంటున్నాడు, 3 రాజధానులు అంటున్నాడు. ఏది ఉండడం బెస్ట్ అంటారు? అమరావతి కావాలండి. ఈ 3 రాజధానులు అనేది పిచ్చి పని. సార్ ఇప్పుడు 2014లోనే జగన్మోహన్ రెడ్డి అమరావతికి మద్దతు ఇచ్చాడు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు, విశాఖపట్నం కూడా రాజధాని అన్నాడు. ఇప్పుడు మావి గన్ అంటున్నాడు. అంటే ఒక స్టాండ్ మీద లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఏమండి, ఒక స్టాండ్ మీద ఉండాలంటే ఒకటే రాజధాని ఉండాలి, అమరావతి ఉండాలి. ప్లస్ ఏమో ఈడు చేసి అన్ని పిచ్చి పనులు ఆంధ్రప్రదేశ్ అని ప్యాకెట్ పెట్టేశాడు. ఇంకెందుకు మనకాడు అంటే జగన్మోహన్ రెడ్డి వ్యూలన్నీ రాంగ్ అండి. నిన్న కూడా ప్రెస్ మీట్ లోనే ఒక జర్నలిస్ట్ విశాఖపట్నం రాజధాని అన్నారు కదండి, మరి ఇప్పుడు మావి గన్ అంటే లెగిసి వెళ్ళిపోయాడు ప్రెస్ మీట్ లోని. ఇది ఇలాంటి చూస్తే ప్రజలు ఏ విధంగా? ఏమండి, ఓసర వెళ్ళి రంగులు మార్చినట్టు మారుతున్నాడు. ప్రజలు అర్థం చేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకుని మంచి గవర్నమెంట్ ఎన్నుకోవాలి. అన్ని సకాలంలో అందుతున్నాయి, పెన్షన్లు అందుతున్నాయి, రోడ్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయండి ఇప్పుడు ప్రస్తుతం అయితే. సార్ ఇప్పుడు ఒక ఎక్స్ సీఎం అయి ఉండి మావి గన్ అంటే మాకు ఓటేయండి, అమరావతి అయితే టీడీపీకి ఓటేయండి అని ఇలాంటి మాట్లాడుతున్నారు. చాలా తప్పు, రాంగ్ అండి, రాంగ్. అలా మాట్లాడకూడదు అసలు. ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టినట్టు ఉంది అది. కానీ ఒక రాజధాని ఉంది కదా, పెడుతున్నాడు, చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇది వరకు తీసుకోండి, ఏదైనా నదుల పక్కనే రాజ్యాలన్నీ ఏర్పడాయి. నది ఉండాలి పక్కనే, అప్పుడే డెవలప్ అవుతుందండి. కృష్ణానది పక్కన అవుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. టోటల్గా అయితే ఒక నమ్మకం అయితే ఏర్పడింది అంటారు సార్? ఫుల్గానండి, ప్రజల్లో అవగాహన వచ్చింది. ఇప్పుడు ప్రజలందరూ వాచితూచి ఓటేస్తారు. థ్యాంక్ యూ.